ఒక రకమైన విద్యావేత్తలు మంచి ఈ టీచింగ్లోని ఎలాగైనా వినూత్నమైన విధానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహామేధావులు. వీరి దగ్గర ఉన్నటువంటి ఒక పరిశోధన విద్యార్థి కీత్ ఎరిక్సన్ తనలో ఉండే బోధనా నైపుణ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలోని ఈ పరిశోధన విద్యార్థి మీద చేసినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలలో ఆ పరిశోధన విద్యార్థికి ఎలాగైనా బోధనా నైపుణ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. అది రాను రాను ప్రపంచ దేశాల్లో హైలైట్ అవ్వడం, ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ మైక్రో టీచింగ్ని తీసుకుని వచ్చారు. మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన ఏ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకుంది? స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం. సూక్ష్మ బోధనకి పితామహుడిగా పిలుస్తాం డ్వైట్ డబ్ల్యూ ఎలెన్. ఏ పరిశోధన విద్యార్థిపై దీన్ని తీసుకున్నారు? కీత్ ఎరిక్సన్. అలాగే మన భారతదేశానికి ఎలా వచ్చింది? 1967 సంవత్సరంలో డి తివారీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ శిక్షణా కళాశాలలోని అహ్మదాబాద్లో ప్రభుత్వ శిక్షణా కళాశాలలో దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు భారతదేశంలోకి. 1970 బరోడాలో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు. అలాగే పాసి అనేటువంటి వ్యక్తి కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాసినాడు. బికమింగ్ బెటర్ మైక్రో టీచింగ్ అనే ఒక గ్రంథాన్ని రాసి ఈ మైక్రో టీచింగ్ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినారు. సరే, ఇదంతా ఒక ఫ్లాష్ బ్యాక్. బిట్ ఎలా వస్తుందని మళ్ళీ అడుగుదాం. ఓకే, మరి సూక్ష్మ బోధన అంటే ఏంటి, ఎలా ఉంటుంది? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకుంటే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది అనమాట. బాగా అర్థమైపోతుంది. నేనే ఒక టీచర్ని. నేను ఇప్పుడు దీని మీద నిర్వచనం ఉన్నాయండి, అన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, మాట్లాడదాం. ఎలెన్ ఒక మంచి నిర్వచించాడు. తరగతి పరిమాణంలోని తరగతి కాలంలోని కుదించబడినటువంటి ఒక బోధనా విధానమే సూక్ష్మ బోధన. డ్వైట్ ఎలెన్. రాబర్ట్ బుష్ నిర్వచనం ఉంది, అలాగే జంగీరా అనే నిర్వచనం ఉంది, పాసి నిర్వచనం ఉంది. అన్ని నేర్తులు కానీ గాబరా ఏమీ లేదు. ముందు చిన్న అప్లికేషన్ పార్ట్ని మనం నేర్పుదాం. ఏంటి మైక్రో టీచింగ్ అంటే? నిర్వచనం ఓకే, అకాడమీలో ఉంటుంది, చదువుతారు, బోర్డు మీద రాసేద్దాం, కనసపెడతారు. ఓకే డండ్ అంటారు. టెక్నిక్ కూడా చెప్తాను నిర్వచనాలకి, ఏం టెన్షన్ పడకండి. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు నేనే ఉన్నాను, బాగా వినాలి ఇక్కడి నుంచి. సరిగ్గా ఒక 3 minutes బాగా మైండ్ పెట్టండి. నేను టీచర్ని. నాకు బాగా టీచింగ్ చేయాలనే ఆరాటం అయితే ఉంది. నేను బాగా చెప్తున్నాను లేదో నాకు ఎలా తెలుస్తుంది? హౌ వుడ్ ఐ నో? నాకు ఎలా తెలుస్తుంది? దానికి నేను అప్లై చేసుకోవాలి. నేను ఏం చేశానట మల్టీమీడియా అయినా వాడుకోండి, లేకపోతే మన ఏవైనా సరే సాంకేతిక యంత్రాలైనా వాడుకోండి, లేదు మ్యాన్ పవర్ అయినా వాడుకోండి. ఒక 5 నుంచి 10 మంది పిల్లలు నేను పోగు చేశాను నా టీచింగ్ కోసం అని. నేను ఎలా చెప్తున్నాను తెలుసుకోవాలనుకుని పోగు చేశాను. నేను కొన్నిసార్లు మొబైల్ ఏదో వాడుకున్నాను, అక్కడ పెట్టాను, రికార్డింగ్ చేసుకున్న లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. అలా కాకుండా నిపుణులైనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మా ఉపాధ్యాయులు మంచి టీచర్స్, నాకు బోధన నేర్పిన వాళ్ళు. ఆ టీచర్స్ని బతిమాలి వెనక్కి నిలబడమన్నాను. ఒక 5 నుంచి 10 మంది పిల్లల్ని నా దగ్గరలో పెట్టేసుకొని నా టీచింగ్ని ఎలా మెచ్చుకోవాలని ఆలోచించి ఏం చేసినట్ట, ముందుగా ఫస్ట్ వన్ చూడండి, నైపుణ్యాన్ని నిర్వచించడం. గొప్ప మాట అండి ఇది. నేను ఏ స్కిల్ మీద అయితే పాఠం చెప్పాలనుకున్నానో ఆ నైపుణ్యాన్ని ప్రకటించాను. వెంటనే 5 నుంచి 10 మంది పిల్లల్ని చేసుకొని నైపుణ్య ప్రదర్శన, నా స్కిల్ని వాళ్ళ ముందల ప్రదర్శించాను, నైపుణ్యాన్ని ప్రదర్శించాను. చాలా చక్కగా పాఠం చెప్పిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు అయిపోయింది కూడా. అయిపోయిన తర్వాత మా టీచర్స్ని వాళ్ళని అడిగాను, సరే ఎలా ఉంది అంటే, ఎందుకో కానీ ఏదో ఇబ్బంది వచ్చినట్టుంది, మరొకసారి ట్రై చేయరా అన్నారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఒకసారి చెప్పాను కదా, ఇప్పుడు సూక్ష్మ బోధన దశలు ప్రారంభమైపోయాయి. మరి లాభం లేదని, ఎలాగబడితే అలా చెప్పకూడదని పథకము తయారీ, అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ రెడీ చేసిన. దేని తర్వాత ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ని రెడీ చేసిన. మళ్ళీ 5 నుంచి 10 మంది పిల్లలు తెచ్చిన తర్వాత అందంగా వాళ్ళకి బోధించిన, టీచింగ్ చేసిన. చాలా బాగా టీచింగ్ చేసినానండి, బాగా చేసిన టీచింగ్ చాలా బాగా చేశాను.
ప్లాన్ వేసుకున్నాను, టీచింగ్ చేశాను. చేసిన తర్వాత అసలు ఇదేనండి పరిపుష్టి, ఫీడ్బ్యాక్. ఇది అసలు కాదు. ఫీడ్బ్యాక్ పాఠం వల్ల అయిన తర్వాత ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను ఏ లోపాలు చేశాను, నా టీచింగ్లోనే ఏమైనా లోపాలు ఉన్నాయా ఒకసారి తెలియపరచండి. ఇక్కడ మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మనల్ని మనము మెరుగుపరుచుకోవాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టి ధైర్యంగా మనం ముందుకు అడుగు వేయాలి. ప్రతి లోపాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఇది తీసుకొచ్చిన దానికోసమే ఈ డైట్ ఈ కెరీర్ తెలుసు అని చెప్పినటువంటి ఈ 4 మాటలు ఇవే. ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. నీకు నువ్వుగా బోధన మెరుగుపరచుకోవాలి. ఎవరో ఏదో అన్నారని, భయపడ్డారని, ఏదో విమర్శించారని ఎప్పుడూ కూడా భయపడకూడదు. వెంటనే పరిపుష్టిలోనే నాకు బోల్డ్ అని విమర్శలు వచ్చేసాయి. బోల్డ్ ప్రేరణ బాగా చెయ్యలేదని, మధ్యలో కాన్సెప్ట్ వేగంగా వెళ్ళిపోయిందని, పిల్లల నుంచి రెస్పాన్స్ తీసుకోలేదని, కృత్యాల్లో ఎవడో బాగా పార్టిసిపేట్ చేయలేదని, మూల్యాంకాంశాలు అసలు లేవని, అబ్బా చాలా విషయాలు నాకు చాలా బాధాకరంగా పరిపుష్టిలో చెప్పారు. లోపాలు సూక్ష్మ బోధనలో పరిపుష్టి అనేటువంటి ఈ దశలోని ఉపాధ్యాయుని యొక్క బోధనా సామర్థ్యాల యొక్క లోపాలు, సఫలత విఫలత తెలుసుకుంటాడు. చాలా బాధ అనిపించింది. ఈ పరిపుష్టిలో బోర్డు లోపాలు వచ్చాయి. వదిలేయలే, ఎలాగైనా సరే మళ్ళీ మంచి టీచర్ కావాలనుకుని వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళి చూడండి మళ్ళీ సేమ్ రిపీట్ అయిపోతుంది. పోనా పథకము తయారీ మళ్ళీ రీప్లాన్ చేసినాను రా బాబు. పోనా పథకం తయారీ రీప్లాన్ రెడీ చేసిన. రీప్లాన్ మళ్ళీ మంచి ఈసారి ఏవేవైతే లోటుపాట్లు వాళ్ళు చెప్పారో అవేమీ లేకుండా